రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల సందర్భంగా రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. బీఆర్ఎస్ అధినేత ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ తొలి రోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్నారు. సాగునీటి ప్రాజెక్టులు, కృష్ణా జలాల అంశంపై ప్రభుత్వాన్ని నిలదీయాలని కేసీఆర్ ఇప్పటికే తన పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చలతో రేపటి నుంచి అసెంబ్లీ వేదికగా రాజకీయ సందడి మొదలు కానుంది. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల సందర్భంగా రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. బీఆర్ఎస్ అధినేత ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ తొలి రోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్నారు. సాగునీటి ప్రాజెక్టులు, కృష్ణా జలాల అంశంపై ప్రభుత్వాన్ని నిలదీయాలని కేసీఆర్ ఇప్పటికే తన పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చలతో రేపటి నుంచి అసెంబ్లీ వేదికగా రాజకీయ సందడి మొదలు కానుంది. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. దీంతో పాటు ఏదైతే మండలి సమావేశాలు కూడా ప్రారంభమవుతాయని చెప్పొచ్చు. రేపు ఉదయం 10:30 గంటలకు అసెంబ్లీ, అదేవిధంగా 10:30 గంటలకు ఏదైతే మండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. అదే ఈ నేపథ్యంలో కూడా రేపు ప్రధానంగా దీనికి సంబంధించి డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉంటుంది. దాని తర్వాత డిఎస్సి సమావేశం ఉంటుంది రేపు సమాచారం. ఈ నేపథ్యంలో కూడా మళ్ళీ తిరిగి అంటే ఇంకా షెడ్యూల్ విడుదల కానుంది. అయితే షెడ్యూల్ విడుదలయ్యాక స్పష్టత వస్తుంది. అయితే రేపు మధ్యాహ్నం జరిగే బిఎస్సి సమావేశంలో ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలనే దాని మీద కూడా ప్రతిపక్షాల అభిప్రాయం తీసుకొని దాని మేరకు సమావేశాలు కొనసాగిస్తారని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.